హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ బ్లాగ్స్. ఈరోజు మేము విజయవాడకి రావడం జరిగింది. ఫస్ట్ టైం అన్నమాట దర్శనం చేసుకోవడము. ఆడికి వెళ్ళినాక పైనకి వెళ్ళినాక అమ్మవారు ఏ విధంగా ఏ రూపంలో ఉంది ఒకసారి చూసి అన్ని వివరంగా తెలియజేయడం జరుగుతుంది. చూసి చెప్పగలుగుతాము. ఎన్నో సంవత్సరాల నుండి ఈరోజు వచ్చేసిన అనమాట. పోలి అని అనుకుంటే ఉంటే ఈరోజు వచ్చేసినాము. అండ్ ఇది విజయవాడ కృష్ణానది అండ్ నది ఇంకోటి ఏది కలిసేది కృష్ణ గోదావరి రెండు కలుస్తాం అన్నమాట. అక్కడ మధ్యలో కలుస్తాయి, ఇక్కడ రెండు దగ్గరికి అయిపోతాయి. సో ఏదైనా ఉన్నా కూడా వివరంగా నేను తెలియజేస్తాను. సో గైస్, ఇప్పుడు స్నానాలు చేయడం జరుగుతుంది. స్నానాలు చేస్తున్నాము. స్నానం చేసినాక పైనకి వెళ్తాము, దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకొని పైనకి కెమెరా అలో ఉందో అలో లేదో తెలియదు. ఫస్ట్ టైం అన్నమాట రావడము. మా ఫ్రెండ్స్ని అనుకొని అలో ఉందో లేదో తెలుసుకొని కెమెరా అలో ఉంటేనే తీసుకొని వెళ్తా, అలో లేకుండానే తీసుకొని వెళ్ళాలి. సో గైస్, ఎండ అయితే చాలా కొడుతుంది, కాలు అయితే చాలా కాలుతున్నాయి. చెప్పులు వేసుకొని వచ్చేది రాంది నేను లాస్ట్ మూమెంట్లో నేను చెప్తాను. ఎందుకంటే పైన ఎడుస్తారో ఎడవారో చెప్తాను, కానీ జాగ్రత్త. మీరు చెప్పులు మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. నేను చెప్తాను లాస్ట్ మూమెంట్లో. లెట్స్ చెప్పులు ఇక్కడనే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడికే లాస్ట్. చెప్పులు ఇక్కడ వచ్చిన వ్యక్తులు ఉంటాయి కానీ ఇన్నే వదిలేసి వెళ్ళండి. బ్యాగులు కానీ చెప్పులు కానీ. సో గైస్, ఫోన్లు కానీ కెమెరాలు కానీ తీసుకొని వస్తే ఇక్కడ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో పెట్టేసి వెళ్ళండి. మెట్లున్నాయి ఇక్కడ. దర్శనం టికెట్ కూడా తీసుకున్నారు. ఈరోజు
బెజవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాం. అమ్మవారి విగ్రహం చాలా దగ్గర నుంచి చూడడం మా అదృష్టంగా అనిపించింది. అమ్మవారి మొహం ఎంతో అపురూపంగా అందంగా ఆకర్షణీయంగా కనిపించింది. నిజంగా చెప్పాలంటే మా మనసు భక్తితో నిండిపోయింది. మీరు ఎప్పుడైనా బెజవాడకు వస్తే తప్పకుండా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా మీకు కూడా చాలా నచ్చుతుంది. అదే ఆలయంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఎంతో అందంగా ఉంది. శివలింగాన్ని చూడగానే భక్తి పరవశంతో మనసు నిండిపోతుంది. మేము ముందుగా కృష్ణానదిలో స్నానం చేసి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. మీరు స్వయంగా అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది.